ఏంటి తను వస్తా అని చెప్పి అప్పుడే ఫోన్ చేసి చెప్పింది కదా, ఇంకా రావట్లేదు. ఏం పిల్లగా బయటేమో టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు, మా ఫ్రెండ్ ఇంటికి వస్తా అన్నది, ఇంకా రాలేదంటే నీ అక్కనే వెయిట్ చేస్తున్నా. ఫ్రెండా? ఫ్రెండ్ వస్తుంది అంటున్నావు, వచ్చేది అమ్మాయా అబ్బాయా? వచ్చినాక నీకు ఎలాగో పరిచయం చేపిస్తాలే. హాయ్ దివ్య. దివ్య అంటే ఈ అమ్మాయా? హాయ్ రాఘవ. లొకేషన్ కరెక్ట్గానే వచ్చినావు కదా. ఇంకో ఇదే మేము ఉండే ఇల్లు, వెనకాల కిరాయికుంటాం. అవునా, ఇల్లు బాగానే ఉంది రాఘవ. వెనకాల ఎన్ని రూమ్స్ ఉన్నాయి కిరాయికి? వెనకాల ఒక రూము ఒక కిచెన్ ఉంటుంది అంతే. ఇక నేను అమ్మనే కదా, అడ్జస్ట్ అయిపోతున్నాం. అవును రాఘవ, ఇంతకు అమ్మాయి ఎవరు? అప్పటి నుంచి ఇటే అబ్జర్వ్ చేస్తుంది. ఓ తను మా ఓనర్ వల్ల పెద్ద బిడ్డ. జానకి ఒకసారి రావా, మా ఫ్రెండ్ని పరిచయం చేపిస్తా. జానకి తిన్న ఫ్రెండ్ దివ్య. హాయ్ జానకి. హాయ్ దివ్య. సరే మీరు మాట్లాడుకోండి, నేను మళ్ళీ వస్తా. అమ్మో, ఈ పిల్లకి టెక్ బాగానే ఉన్నట్టున్నది కదా, అట్లా ముఖం మీద వెళ్ళిపోతా అని చెప్పేసి. ఏం చేస్తాంలే, ఈ కాలంలో ఆడపిల్లలే అట్లున్నారు. పైగా హైదరాబాద్లో చదువుకొని వచ్చిందా, ఇంటి ఓనర్ బిడ్డ. అక్క, అక్కడ రాఘవ ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నారు, ఎవరే అమ్మాయి? ఆమె దివ్య ఆటనే చెల్లె, రాఘవ ఫ్రెండ్ ఆట. వాళ్ళు అయినా ఎండలో ఉన్నారు కదా, నేను లోపలికి వచ్చి మాట్లాడితే అయిపోవు కదా. సరే చెల్లె, నువ్వు ఒక పని చేయి, ఒక టెంట్ వేసి మంచిగా వాళ్ళకి 2 చైర్లు వేసి భోజనాలు పెట్టి కూర్చొని మాట్లాడుకోమని. ఎందుకే అక్క అంత వెటకారంగా మాట్లాడుతున్నావు? అక్కడ ఎండ కొడుతుందనే కదా నేను అన్నది. అది కాదు చెల్లె, అసలు రాఘవకు ఎంత ధైర్యం ఉంటే అమ్మాయిని ఇంటి దాకా తీసుకొస్తాడే. అది పోనీ అనే సంగతి చెప్తా. అబ్బా, మీరు ఏమన్నా చేసుకోండి, నాకెందుకు ఈ తలకాయ నొప్పి. ఒక్క నిమిషం, హరి కాల్ చేస్తున్నాడు. హలో హరి. హలో దివ్య, ఇంట్లో లేవు, ఎటు పోయినావు? హరి, మొన్న ఒక ఫ్రెండ్ పరిచయం అయిందని చెప్పినా కదా, అదే రాఘవ. వాళ్ళ ఇంటికి వచ్చిన, అట్లా బోర్ కొడుతుంటే మాట్లాడుతున్నాను. అవునా, నేను ఇంటికి వచ్చినా, మన ఇంట్లో లేవని ఫోన్ చేస్తానా? మాట్లాడడం అయిపోయింది హరి, వస్తున్నా ఇప్పుడు. సరే దివ్య, ఇంటికి రా మరి. ఓకే రాఘవ, హరి వచ్చిండట, నేను వెళ్తాను ఇంటికి. ఓకే దివ్య, మా ఇంటిని అయితే చూసినావు కదా, నీకు ఎప్పుడు బోర్ కొట్టినా ఎప్పుడు ఉంటారుగా ఫీల్ అయినా ఏమనుకోకుండా వచ్చేసి. థ్యాంక్ యూ రాఘవ.